అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్య స్వామి ఇన్ శ్రీకాళహస్తి, జిల్లెళ్ళమూడి అమ్మవారు ఎట్ జిల్లెళ్ళమూడి, మహమ్మద్ ప్రవక్త యేసుక్రీస్తు ఎక్స్ట్రా సాలార్ సద్గురూస్ వరల్డ్ టీచర్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ, దట్స్ ఆల్. ఈ వరల్డ్ టీచర్ అనేటువంటి పదాన్ని ఆ పేరు పెట్టుకోవని చెప్పింది గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందుకని ఆ వరల్డ్ టీచర్ అనేటువంటి ఛానల్ పేరు పెట్టుకున్నాం. ఆయన గురువు గారి యొక్క ఆశీస్సులు అనమాట, ఆయన ఆజ్ఞ, అంతేగాని వేరే విధంగా కాదు. ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన భవిష్యత్తు మొత్తం కూడా చెప్తున్నారు ఆయన. ఒకసారి వీళ్ళు ఆయన్ని దర్శించండి. అత్యాశ్రమి అత్యాశ్రమం, ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. చూడండి ఏం చెప్పారో గురువు గారు. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. తర్కశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం ఉన్నాయి కదా, అవన్నీ కూడా అసలు దేనికి సంబంధించింది అంటే వేదాంత శాస్త్రం కూడా చిట్ట చివరికి ఆత్మనిష్టకు సంబంధించింది. నదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్లుగా చిట్ట చివరికి ఈ శాస్త్రాలన్నీ కూడా దేంట్లో కలవాలి? ఆత్మనిష్టలోనే కలవాలి. చూడండి గురువు గారు ఏం చెప్పారు. రిమూవ్ యువర్ హెడ్ అండ్ కీప్ ఇట్ అసైడ్, దట్ ఈస్ సరెండరింగ్ కాల్డ్ శరణాగతి. చూడండి ఏం చెప్పారు. రమణ మహర్షి గారు పరమశివుణ్ణి శరణాగతిని పొందాడు. మనందరం కూడా పరమశివుడు దేంతో అభిషేకం చేసేది? నీళ్లతోటి, ద్రాక్షారసంతో అభిషేకం చేస్తాం. ఆయన కన్నీటితోటి అభిషేకం చేశాడు. చూడండి, కన్నీరు. తండ్రి నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను అన్నాడు. తెచ్చుకున్న డబ్బులు మొత్తం నదిలో పారేసాడు. అవతల కట్టుకున్న పంచ, ఆ చొక్కా మొత్తం వేశాడు. గోచిగుడ్డ ధరించాడు కన్నీళ్లతో. ఆయనకు అది శరణాగతి అంటే. నీ తలతో సహా, చూడండి, రిమూవ్ యువర్ హెడ్, నీ తలతో సహా సర్వస్వాన్ని సమర్పించుకో, సర్వస్వాన్ని త్యాగం చేయి, అదే శరణాగతి. ఇన్ రిబర్త్, నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ. అందరు ఏమంటున్నారు? శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని అంటారు కదా. శ్రీశైల శిఖరాన్ని చూస్తే అసలు జన్మే లేదు అండి. కానీ గురువు గారు ఏం చెప్తున్నారు చూడండి. దెర్ ఈజ్ నో రీబర్త్, అసలు రీబర్త్ అని లేదురా స్వామి అంటున్నాడు. పునర్జన్మ అనేది లేనే లేదు. అసలు నీకు ఈ జన్మ ఉంటే కదా ముందు ఆ జన్మ ఉండటానికి. చూడండి ఎంత చెబుతున్నారు గురువు గారు. ఈయన చెప్పినటువంటి వాడిని జిల్లెళ్ళమూడి అమ్మవారు చాలా మంది కూడా కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. పునర్జన్మ అనేది లేనే లేదు. ఈ జన్మే, పోయిన జన్మలో ఉన్న దానిపై పుట్టామంతే. అంతే. ఒక పురుగు ఒక గడ్డి పరగ మీద నుంచి ఇంకో గడ్డి పరగ మీద ఎలా మారుతుందో నువ్వు కూడా అంతే అన్నమాట పరిస్థితి. ఇప్పుడు చచ్చిపోయావు, ఇంకో దానిలో ప్రవేశిస్తున్నావు అంతే. అంటే పునర్జన్మ మాత్రం కాదు అని చెప్పాడు. బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. చూడండి నేను చెప్పాను సద్గురువు గారు. పునర్జన్మ అనే ఉన్నట్లయితే ఒక శరీరం కాదు, ప్రపంచం మొత్తం కూడా పునర్జన్మ కావాలి. అది అవుతుందా? కానే కావట్లే. కాబట్టి టు రిమైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్. చూడండి ఏమంటాడు. నేను దేవుడు, నేను దేవుడు అంటున్నావు. నిజమే, నువ్వే దేవుడివి. నేను దేవుడిని అని అందరూ అంటున్నారా? ఎవడు అంటలే. సుబ్బారావు గారు, ఎల్లయ్య గారు, పుల్లయ్య గారు వారు అన్నారు, కానీ నేను గారు అని ఎవరు అంటలే. నిన్ను గౌరవించుకోవట్లే ముందు. చూడండి నేను చెప్పాను. నేను గారు అనుకో, ఒకసారి అనుకోవు. కాబట్టి అదే చెప్తున్నాడు అనమాట. టు రిమైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్. చూడండి ఎంత బాగా చెప్పారు. దేవుణ్ణే కాదు, దేవుని గురించి ప్రార్థించకపోవడం కూడా నిజమైనటువంటి ప్రార్థనే. ఎవరైనా చెప్తారా ఇట్లా? చూడండి, ఎంతో దైవశక్తి ఉన్న వాళ్ళే చెప్పాడు. భక్త కన్నప్పకి ఏం మంత్రాలు వచ్చు? ఆయనకేం తెలుసు? పంది మాంసం తెలిసిపోయి శివుడు ముందు పెట్టాడు. తింటవా తినవా అని అదే మంత్రం. పంది మాంసం తింటవా తినవా అదే మంత్రం అన్నమాట. ఆ మంత్రాన్ని జపించాడు. చూడండి, చివరికి ఏమైంది? శివుడు వచ్చి తిన్నాడు. ఆయన పంది మాంసమే కాదు, ఆయన కూడా తిన్నాడు చివరికి. అందుకే ఈరోజు మహాశివుడి కంటే ముందు శ్రీకాళహస్తిలో భక్త కన్నప్పని దర్శించి నమస్కరించాం. భక్తుల్లో ఉండేటువంటి పవరు ఒక రంగ భగవంతుల్లో కూడా ఉండదన్నమాట. ఈ పవర్ ఇచ్చేది ఆయనే.
మన సమస్యలన్నీ భగవంతుడు చెప్పేది భక్తుడే కాబట్టి భక్తుల్ని సేవించాలి అంటున్నాడు ఆయన గురువు గారు. ఫర్ ద వన్ హూ ఈజ్ విత్ ఈక్వానిటీ, చూడండి ఏం చెప్పారు, హూ ఈజ్ విత్ ఈక్వానిటీ నాట్ హ్యావింగ్ ఏ భేద బుద్ధి, దేర్ ఈజ్ విల్ నాట్ బి ఫియర్ ఆఫ్ డెత్. డాక్టర్ వచ్చి ఒక 2 చచ్చిపోతావురా స్వామి అని చెబితే కోటీశ్వరుడు బోరు నడుస్తున్నాడు, నేను ఎక్కడ చేస్తాను అని. కానీ ఎందువల్ల ఆయన మరణం వెంటే భయపడుతున్నాడు? భేద బుద్ధి అనేది ఉంది ఆయనకు. నావాడు పరాయివాడు, నా డబ్బు వేరే వాడి డబ్బు అనేటువంటి ఆ భేద బుద్ధి అనేటువంటిది ఉందన్నమాట. అందువల్ల ఆయన మరణ భయంతో ఉన్నాడు. దెర్ ఈజ్ నో ఈక్వానిటీ, నీలో ఎప్పుడైతే భేద బుద్ధి అనేటువంటిది ఉండదో అప్పుడు నీకు మరణ భయం అనేటువంటిది ఉండదు. నా పిల్లలు వాళ్ళ పిల్లలు, నీ పిల్లలను చూసినట్లే వాళ్ళ పిల్లలను చూడు, నీకు ఇబ్బంది వచ్చినట్లే వాళ్ళకి ఇబ్బంది వస్తే ఆదుకో. అటువంటి వాడికి మరణ భయం, ఒక అరగంటలో సస్తామన్నా కానీ భయపడ్డా అనమాట. ఆ విధంగా ఉండాలి అంటున్నాడు. ఎనీ సాధన డన్ ఫర్ గాడ్ విల్ గివ్ ద స్టేట్ పర్ఫెక్ట్ ఆఫ్ ద మీట్ ఆఫ్ గాడ్. అసలు దేవుడి కోసం నువ్వేం ప్రార్థన చేయాల్సిన పనిలే, నమాజులు చేయాల్సిన పనిలే, చర్చిలో పోయి ప్రార్థన చేయాల్సిన పనిలే, గుళ్ళల్లో పోయి హోమాలు యజ్ఞాలు జపాలు మంత్రాలు అవసరం లేదు, మన పొట్టకూటి కోసమే అన్ని, దాంట్లో డౌటే లేదన్నాడు గురువు గారు. అసలు నీకు ఏ మంత్రం అవసరంలా, దేవుడి దగ్గర మెరలకుండా కూర్చో. నువ్వు ఆయన కాదు, ఆయనే నీ ముందు కూర్చుంటాడు అనమాట. నువ్వు ఆయన నమస్కారం చేసే లోపే ఆయన నీకు నమస్కారం చేస్తాడు. శివ ఆజ్ఞ లేకపోతే క్షేమ కూడా కదా అని చెప్పేది నువ్వే, మళ్ళీ ఏమైనా క్షేమ కొడితే ఏడ్చేది నువ్వే, ఏమి ఇబ్బంది వచ్చినట్లయితే. కాబట్టి ఆ విధంగా దేవుడి కోసం దేవుణ్ణి ప్రార్థించు. ఎవడేం చేస్తాడంట ఆ పని? ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గరికి పోయి, మా అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయితే, మా అమ్మాయికి పెళ్ళి అయితే గుండు కొట్టించుకుంటా నీ కొండకొచ్చి అంటే, లేకపోతే పోడనమాట. అమ్మాయికి పెళ్ళి అయితే గుండు కొట్టించుకుంటాడు కొండకు పోయి, లేకపోతే పోడనమాట. అది కాదు ప్రార్థన. దేవుడి కోసం దేవుణ్ణి ప్రార్థించు. అది ఎవడు చేయట్లా మనం. ఆ విధంగా చేస్తే అందరం భక్త కన్నా ఫలమే అవుతాం అనమాట. అదే గురువు గారి ఎనీ సాధన డన్ ఫర్ గాడ్ విల్ గివ్ ద స్టేట్ బెఫెక్ట్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ గాడ్. దేవుడి కోసం దేవుణ్ణి ప్రార్థించు. దానికి అసలు ఏ సాధన అవసరం లే. రమణ మహర్షి ఏ సాధన చేశాడు? ఏ సాధన చేయలే. రామకృష్ణ పరమహంస కాళీమాత కోసం ఏ సాధన చేశాడు? ఆయన సాధన చేయలే. శారదామాత ఏ సాధన చేసింది? ఆమెలే చేయలే. చిల్లడి మూడమ్మవారు అందరమ్మ, మదర్ ఆఫ్ ఆల్, ఆమె ఏ సాధన చేసింది? ఆమె ఏ సాధన చేయలే. అంతా మౌనం అంతే. మౌనమే భాషణం, మౌన భాషణం అని చెప్తారు గురువు గారు. మౌనంగా ఉండు చాలు, అదే సాధన అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి భక్త కన్నా శివుడి కొరకు ఏ సాధన చేయలేదు. అదేవిధంగా నీవు కూడా ఏ సాధన చేయకపోయినా కానీ నీకు అన్నీ కూడా శక్తులు అనేటువంటి ఆర్తి అనేది ఉండాలి. కొండమీర ప్రసంగంలో క్రీస్తు చెప్పింది అదే. ఆర్తి 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 అని చెప్పాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు అని చెప్పాడు క్రీస్తు. ఆయన చెప్పింది ఒకటే, ఓన్లీ ప్రజెంట్ టెన్స్ అంతే. వర్తమాన కాలం ఒక్కటే. వర్తమాన కాలమే భూతంగా మారి భూతమైంది, అది భవిష్యత్తుగా మారి భవిష్యత్ అయింది. అది తెలియక ఇడేమంటున్నాడు జీవుడు? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటున్నాడు. అసలు ఒక్కటే కాలం, వర్తమానమే. చిన్నపిల్లలు చాలా అదృష్టవంతులు. వాళ్ళు ఎప్పుడు చూడండి ప్రజెంట్ టెన్స్ లో ఉంటారు. ఫ్యూచర్ గురించి ఆలోచించరు. చిన్నపిల్లలు ఆలోచిస్తారా? అలాగే పాస్ట్ టెన్స్ గురించి కూడా ఆలోచించరు. ప్రజెంట్ టెన్స్ లోనే ఉంటారు అనమాట వాళ్ళు. కాబట్టి